అనేక సాక్ష్యముల ద్వారా తమకు జరిగిన అద్భుతములను వివరిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. నూతన యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా గ్రుడ్డివారికి, కుష్ఠరోగులకు ఆర్థిక మరియు వస్త్ర సహాయం, పేద వృద్ధులకు ఉచిత బియ్యం పంపిణీ మరియు అన్నదానం జరుగుచున్నది. పేద దైవజనులకు వారి యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందచేయడం జరుగుచున్నది. అనేక మంది చిన్నపిల్లలకు, యవ్వనస్తులకు వారి యొక్క విద్యాభివృద్ధి కొరకు పరీక్షా సమయంలో యేసు నామములో ప్రార్థించి వారికి పెన్నుల బహూకరణ మరియు ఆగస్టు 15వ తారీఖున ప్రతి స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ మరియు పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతున్నది. వరద సమయంలో వరద బాధితులకు వస్త్ర సహాయం మరియు వంట పాత్రల పంపిణీ, ఇంట్లు కాలిపోయిన వారికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. దైవజనులు వారి టీంతో కలిసి హాస్పిటల్స్ను, వృద్ధాశ్రమాలను సందర్శించి వారి కొరకు ప్రార్థించి వారికి పండ్లు మరియు బ్రెడ్ అందజేస్తున్నారు. వారి కొరకు ప్రార్థించి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వారి మారు మనస్సు కోసం ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ఎన్నెన్నో దైవికమైన, సామాజికపరమైన సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ నూతన యెరూషలేము మినిస్ట్రీస్. రండి, ఒక్కసారి మందిరానికి వచ్చి శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని యేసయ్య చే అద్భుతాలను కళ్ళారా చూసి మీరు కూడా దైవ దీవెనలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. మనమందరం కలిసి సిలువలో నాకే ఆయన కల్వరి సిలువలో మన కొరకు రక్తాన్ని చెందించాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా మాట్లాడలేదు, ఉమ్మేసిన ఏమనలేదు, ఈ పంత చిట్లు పోయినా ఆ కొండలు ఎక్కించినప్పటికీ కూడా నిన్ను చూశాడు ఆయన. నువ్వు పడవలసిన శ్రమను ఆయన పడ్డాడు, నువ్వు పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు. ఆయన మనం చేసిన పాపాలకి మన మీద ఉమ్మేయాల్సింది ఆయన ఉమ్మేశారు. ఈ సమయంలో ఆయన్ని అద్దటం. అందరం కలిసి పాడదాం. యేసు రక్తం. మీలో రక్తం ఉంటుందా? రక్తము యేసు రక్తము సిలువలో నాకై కాచిన యేసు రక్తము సిలువలో నాకై కాచిన ప్రతి ఒక్కరము
యేసయ్యను చూద్దాం. పాడతాం. రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విమోచకుడిగా చేస్తుంది. ప్రతి శాపము నుండి నిన్ను విడిపిస్తుంది. ప్రతి విధమైన దుఃఖము కష్టాల నుంచి విడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక పౌలు ఈ రోమి సంఘానికి రాస్తూ ఇలా చెప్పారు. అందరు చెప్పండి, ఎవరి నామాన్ని బట్టి అంట? అందరు చెప్పండి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షించబడతారు. చెప్పులు కొట్టండి. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ప్రభు నామాన్ని ప్రార్థించారు. మీకు ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోమని చెప్పినా ఇది ప్రభువారు రాయించిన వాక్యం. హల్లెలూయా. ప్రార్థనకి మించిన ఆయుధం ప్రపంచంలో ఏది కూడా లేదు. ప్రార్థన ద్వారా మీ కుటుంబాలను కట్టుకోవచ్చు, ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయొచ్చు, ప్రార్థన ద్వారా రోగాలను స్వస్థపరచవచ్చు, ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరిగించవచ్చు. ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యము. మన జీవితం ప్రార్థనతో ప్రారంభించాలి, ముగింపు కూడా ప్రార్థనతోటే ముగించాలి. ఉదయం లేచిన వెంటనే మనం ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. రాత్రి పడుకునే ముందు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. అందుకే అంటాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17-18 వచనంలో ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఏంటంటే మనకు ఫలము, ఈ ప్రార్థన ద్వారా వచ్చే ఫలం మీకు ఏంటంటే ఇది అద్భుతమైన ఫలము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. కాబట్టి ఆయన ద్వారా మనము, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అందరు చెప్పండి, ఎల్లప్పుడూ స్తుతియాగము. అందుకే మీకు ఆ స్తోత్ర బలు పుస్తకాలు మేము మీకు ఇస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు మీరు స్తుతించాలని. చెప్పలు కొట్టండి. ఇది ఇక్కడ కాదు ఉండవలసింది, ఇది మీ దగ్గర ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతించటము. స్తుతుల ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. స్తుతించినప్పుడు చాలా అద్భుతాలు జరిగినట్లు బైబిల్ గ్రంథం చెప్తుంది. చదువుతలా అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామాన్ని యేసు నామములో ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. జీవఫలము అర్పించాలి. దేవునికి స్తోత్రం.
కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు తెలుసు గత 22 సంవత్సరాలు నేనేం బాధపడ్డానో, ఎలా బాధపడ్డా. తిండి లేక, వస్త్రాలు లేక, ఆదరించేవారు లేక, ఇచ్చేవారు లేక, అప్పులు లేక, ఎన్నో బాధల్లో ఉన్న టైంలో దేవుడు అనేకుల్ని ప్రేరేపించి, అయ్యా మనం చేస్తున్న పని గొప్పదే, ఈ గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇక్కడ నిర్మించబోతున్నాడు, దీనికి మేము అందరం ప్రార్థిస్తాం, సహాయం చేస్తాం, ఇది మనకి మన పిల్లలకి మందిరంగా ఉండాలని ఎంతోమంది సపోర్ట్ చేశారు. వాళ్ళని బట్టి నేను వారికి నిత్యము మాకు వారి కోసం ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వారికి క్రీస్తు మహిమలోని ప్రతి అవసరము, అందరు చెప్పండి, ప్రతి అవసరము అదే అవసరం అని అవ్వచ్చు, కానీ తీర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు తన సొంత కష్టపడిన సొమ్ము కూడా దేవాలయానికి ఇచ్చాడు. అందుకే దావీదు వంశంలో నుంచి యేసయ్య వచ్చాడు. అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. కీర్తన గ్రంథం, ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లోకి వస్తున్నాం. దావీదు ఈ కీర్తన రాశాడు. 16వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. కొత్త నిబంధనలు ఏముందో పాత నిబంధనలో కూడా మేము చూపించాలి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో, అది ప్రభు కంటే క్షేమాధారం ఏది కూడా లేదు. యెహోవాతో నేను మనవి చేయుదును. అది నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ దేవాలయం ఇది. నీకంటే క్షేమాధారం నాకేది కూడా లేదు. ఏమవుతానో తెలియదు, బయటికి వెళ్తే పడుకున్నప్పుడు లెగుతానో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏది కూడా లేదు అంటలేదు. అందుకే దావీదు ఈ కీర్తనలో 3వ వచనం చూద్దాం. నేనెలా వందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అది నీవే శ్రేష్ఠులు. చప్పలు కొట్టండి. డబ్బున్న వాళ్ళు కాదు నా రాజు, కోట్లు ఉన్నవాళ్ళు కాదు, ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, వాళ్ళు ఏం కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పుచ్చుకునుడి కంటే ఇచ్చుట మేలు. మన ప్రాణదాత అనేసే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన ఆత్మని, తన పరలోక రాజ్యాన్ని, వరాలని, ఫలాలని అన్నీ మనకి ఇచ్చేసాడే. ఆయనకి ఇవ్వటానికి వెనక్కి తీస్తున్నావా? ఇవ్వాలి. చదువమ్మా. ఆకాశ వాకట్లని విప్పి, ఆకాశా నుంచి దేవుళ్ళు వచ్చినాయంటే మీ ఇల్లు సరిపోద్దా? ఒక ఇల్లు కాదు, 4-5 ఇల్లు కావాలి మనకి. దేవునికి స్తోత్రం. ప్రతి పెట్టిలో ధనం ఉంటుంది అనమాట. సొలొమోను దగ్గర ఎంత బంగారం ఉందో అంత బంగారం ఉండాలి కాక మీకు. దేవునికి స్తోత్రం. సొలొమోను గురించి చదివారు అసలు అని, అందుకే అంత బంగారం తయారు చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దొంగ దోచుకున్నటకు, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. మరి యేసయ్య దేవునికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. చదువమ్మా. అరే పురుగులు, దోమల్ని వేసినప్పుడు బంధిస్తున్నాం పురబ్బా, మిడతలు వేసినప్పుడు బంధిస్తున్నాం పురబ్బా, మీ ఇంట్లో జింగలు ఉన్నాయి వాటిలో కూడా వేసినప్పుడు బంధిస్తున్నాం పురబ్బా అని చెప్పాలి. చెద ఉన్నదా, చెదను కూడా బంధించమని చెప్పాలి. మీ కొబ్బరి తోటలో ఉన్నాయనుకోండి, పుచ్చులు పడకుండా కాపాడండి ప్రభు అన్నారు. అటుపళ్ళు వేసినప్పుడు పెద్ద పెద్ద కాయలు ప్రభు అని దీవించాలి. హల్లెలూయా. మనకు దీవించడం రాదు. ఎంతసేపు ఓవర్ టాకింగ్, పవర్లెస్, విస్తారమైన మాటలు. ఊరంతా మనకే కావాలి. దేవునికి స్తోత్రం. ఊరు మనకొద్దు, ఊర్లో బోర్పరుస్తున్న యేసయ్య దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శోధించిన ఎడలా, అందుకే యేషయా గ్రంథంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చేయండి. 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టారా? ఎప్పుడన్నా భోజనం పెట్టారా ఎవరికన్నా? మనం పెట్టాం. యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ. బైబిల్ గ్రంథం పాత నిబంధనలు అలా చెప్తుంది, కొత్త నిబంధనలు కూడా అలా చెప్తుంది. నేను ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారం పెడతారు, నేను తప్పుగా ఉంటే మీరు నాకు దాహం తీర్చుతుంది. వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చేది. ఇచ్చారు ఎప్పుడైనా? ఎంతమంది పాస్టర్లకి ఇస్తున్నామో నేను, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి, కుట్టించుకోలేకపోతున్నాం. అందుకని పాస్టర్ గారు మేము ఇచ్చే డ్రెస్సులు కుట్టించుకోకపోవట్లేదు కాదు, రెడీమేడ్ డ్రెస్సులు తీసుకొస్తాం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇవ్వటం నేర్పించాడు దేవుడు.
ఇవ్వండి మీకు. చదువమ్మా. నీ రక్త సంబంధికి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధి ఏసు రక్తంలో కడుక్కున్న వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు ముఖం తిప్పేసుకోక. దేవునికి స్తోత్రం. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. దిక్కుమాలిన బీదలను అందరు చెప్పండి, దిక్కుమాలిన. అందరు చెప్పండి, దిక్కుమాలిన బీదలను నీ ఇంట అసలు ఈ నెలలో మేము ఈ గుడ్డోళ్ళకి, కుష్ఠరోగులకి, ఈ విధరాలకి బట్టలు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి పడింది. అలాంటివి చేయకూడదండి, ఆగండి అన్నారు అంతే. మన ఎలక్షన్ కలెక్షన్ భాగ్యం కాదండి, మేము చెప్తున్నామ్మా. ఇచ్చేద్దరని మొన్న అన్నీ రెడీ చేసుకున్నాం. హల్లెలూయా. ఎలక్షన్ కూడా ఉందండి, కాదు ఇప్పుడు ఆఫ్ చేయండి. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనమాట. ఆ తర్వాత ఇంకేం ఎలక్షన్లు వస్తాయి మనకు తెలియదు. ఎలక్షన్ కలెక్షన్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు పని ఏమి లేదంటప్ప, వెళ్ళిపోతున్నావు చర్చ్ కన్నా అంటారు. వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా రా, నీకు కూడా ప్రార్థన చేస్తానని చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు తల్లి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, లోకంలో బలహీనులైన వారిని దేవుడు బలహీనులైన వారిని మనల్ని. ఫరో చాలా బలమైన వాడు. తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు తెలిసిన? సముద్రంలో పెట్టేశాడు వాళ్ళ రథాలన్నీ. దేవునికి స్తోత్రం. ఎవరంటే మన దేవుడు ఒక్కడే బలవంతుడు. ఆయన బలవంతుడికి దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేర్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో సంఘానికి పౌలు చెప్తున్నాడు 1వ అధ్యాయం 15వ వచనంలో. 1వ అధ్యాయం 15వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో సంఘానికి చెప్తున్నాడు పౌలు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అది తల్లి గర్భంలో నుంచి మిమ్మల్ని తీసాడు దేవుడు. మీరేమో అలా చేసి ఇలా ఉప్పు అంట రాలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనల ప్రకారంగా మనం చేయాలి. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపించాలి మీకు. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన 70వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏంటంట ప్రభు యొక్క శక్తి, ఏంటి ప్రభు యొక్క శక్తి ఏంటి? ఆ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని, నిన్ను కోరుకోవడం, నిన్ను కోరుతున్నాడు. దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించి. అది మన బ్రతికేంటో మనకు బాగా తెలుసు. గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడంట. అందరూ చెప్పండి, ఏ దొడ్లో నుంచి? గొర్రెల దొడ్లో నుంచి పిలిచి ఏం చేశాడట? మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాచ్ఛమైన ఇశ్రాయేలుని మేపుటకై దేని చేత మేపిస్తున్నాడు? వాక్యం చేత మేపిస్తున్నాడు దేవుడు. చెప్పులు కొట్టండి. గొర్రెల కాపులు ఎక్కడ? మహారాజు ఎక్కడ? ఇప్పటికీ కావాలంటే ఇశ్రాయేలు వెళ్ళిపోదాం. దావీదు గురించి అక్కడ చాలా అంశాలు ఉన్నాయి. అందరి చేత తునీకరించబడ్డవాడు. అన్నదమ్ములు తునీకరించాడు, భార్య తునీకరించింది, రాజు తునీకరించాడు, అందరు తునీకరించాడు. అయినప్పటికీ దేవుని మాత్రం మర్చిపోలేదు. చెప్పులు కొట్టండి. ఎవరికి అన్యాయం చేయలేదు, ఆయన హత్య కూడా చేయలేదు. హల్లెలూయా. అందుకనే దావీదు వంశంలో యేసు ప్రభు వారు జన్మించడానికి, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మాట సెలవిచ్చాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకో. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును, నీ ఫలము నిలిచుంటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. చెప్పలు కొట్టండి. ఒక దావీదు ద్వారా కాదు, మీ ద్వారా జరుగుతాయి తల్లి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏముంది? వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధల్లో నాకు నెమ్మది ఇచ్చింది. వాక్యం ద్వారానే జరుగుతాయి అద్భుతాలు, వాక్యం ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వెవరిని నమ్ముతున్నావు? వాక్యాన్ని ఇచ్చిన దేవుడినా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూసినా పాస్టర్ కరువు లేదు.
చాలామంది పాస్టర్లు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడే దేవుడు పని చేయాలను. నీ క్రియలు కనిపించబడాలి. పుచ్చుకున్నటి కంటే సంఘానికి బా. అందరం మోకరిద్దాం. ఒకసారి ఏ అవసరంతో వచ్చావు? అందరు చేతులు ఒక్కసారి మీ చేతుల పైకి చూపించండి. ప్రభు వైపు చూపండి. నా చేతి పనులు దీవించు ప్రభు. నా చెయ్యని మందిరం కట్టించడానికి కృతజ్ఞత కానుక ఇవ్వాలి ప్రభు. అంతేకాదు ఈ మందిరం కొరకు నేను ఎప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తాను తండ్రి. ఇది నాకు, నా పిల్లలకి, నా కుటుంబస్తులందరికీ ఒక గొప్ప మందిరంగా కట్టించి నీ రాకడ కొరకు అనేక వేల ఆత్మలు రక్షించబడటానికి ఈ మందిరాన్ని వాడుకోండి. ఇలాగ ఎంత మందిరాలు కట్టబడుతున్నాయో అన్ని మందిరాలకి మీ సహాయాన్ని అందించండి బాబు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభా, మేము విన్నాం. మేము కూడా మీతో మాట్లాడతాం తండ్రి. వినటం వలన విశ్వాసం కలుగును తండ్రి. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన దానికి నిజ స్వరూపం అని చెప్పావు. విశ్వాసంతో మా హృదయాలు తెరుస్తున్నాం తండ్రి. మా చేతులు తెరుస్తున్నాం తండ్రి. మా గుప్పులు లిప్పుతున్నాం ప్రభా. నీ మందిరం కట్టించడం కోసం మేము ప్రార్థిస్తాం తండ్రి. ఒక తల్లి వారిని ఆదరించినట్లు వారు ఆదరించండి, కృప చూపించండి. ఎంతోమంది నూతనంగా పెళ్లి వివాహాలు జరిగించుకున్న వారు వచ్చారు. వారి దాంపత్య జీవితాన్ని దీవించండి. శ్రేష్టమైన సంతానం, సుందరమైన బిడ్డలు దయచేయండి. ఎంతోమంది పాస్పోర్ట్లు పట్టుకుని వచ్చారు తండ్రి. ఇతర దేశాలకు వెళ్ళటానికి వచ్చారు తండ్రి. ప్రభు వాళ్ళందరినీ నీ దీవెనతో కప్పు నడిపించండి తండ్రి. ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న బిడ్డల్ని, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని శుభము, ఆశీర్వాదం, దీవెన పలుకుతూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కృపను బట్టి నాకు ఆపరేషన్ జరిగిందండి. దేవుడు కరోనా టైంలో కాపాడాడు. ఆపరేషన్ జరిగించారండి. దేవుడు ఆవిడలోకి వెళ్ళి ఆపరేషన్ చేశారండి. రక్తం దొరకదంటే అప్పుడు దేవుడి కృపను బట్టి రక్తం కూడా దొరికిందండి. దేవుడు సజీవంగా నిలబెట్టాడు భూమి మీద. ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవునికి సాక్షులుగా జీవించమ్మా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి. ప్రభు దీవించి ఆశీర్వదించండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి, కుటుంబించండి. శుభం పలుకుతూ వేసాను. దేవుడు దీవిస్తాడమ్మా తప్పకుండా. అయ్యగారు అమ్మగారికి నా వందనాలండి. సంఘ బిడ్డలకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేస్తారండి మా పాప కోసము. కిడ్నీ సర్జరీ చేయించామండి. 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మందులు కానీ చెప్పి నాకు ఇంటికి వస్తే మరి చచ్చిపోతుంది అన్న పిల్లలు మళ్ళీ ఆపరేషన్ చేస్తే చచ్చిపోతుంది అంటున్నారు కదా, అలా ఉంటే కొన్ని రోజులు ఉంటుందని చెప్పారండి. అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ రాజమండ్రి వెళ్ళి టెస్ట్ చూపించినప్పటికీ మరి గుండ్లు నార్మల్గా ఉన్నాయి, కిడ్నీ నార్మల్గా ఉన్నాయి. ఆ పేగి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతుంది అన్నారండి. అందరూ పేగిని దేవుడు విడుదల చేశాడండి. దేవునికి స్తోత్రం. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రతిరోజు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ జ్యోతి అనే కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు, సజీవంగా ఉంచాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. అయ్యగారు అమ్మగారికి వందాలండి. దేవుని నామన స్తోత్రాలు. మరి నేను కరోనాకు ముందు అయితే విదేశాల నుంచి వచ్చానమాట అండి. నేను విదేశాల్లో మస్కట్ వెళ్ళానమాట. నేను చాలా అంటే ఒక సంవత్సరం అయితే బాగున్నాను. 2వ సంవత్సరం నుంచి నాకు కడుపులో నొప్పి వచ్చేసింది అనమాట అండి. అయితే దేవుడు నన్ను ఎప్పుడు వదలలేదు, విదేశాల్లో కూడా నన్ను వదిలేదు. విదేశాల్లో నేను అనుకున్నానండి, నేను వెళ్ళి కందాలపాలెం చర్చిలో నేను సాక్షి చెప్పాలి అయ్యగారు ఎదురుగానే. నేను ఎంతగానో దేవుడిని అడిగానండి. దేవుడిని ఈ రోజున కాపాడుకొచ్చి నన్ను ఇలా కాపాడానంటే దేవుని కృప. మరి మీరు అందరూ ప్రార్థన ఇక్కడే సాక్షి చెప్పి నేను విదేశాలకు వెళ్ళినమాట అండి. ఏసైకి నా వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. 2 రోజుల క్రితం అండి గొమ్మండి నా 2 కళ్ళల్లో పడిపోయిందండి. గొమ్మండి పడిపోయండి. కొన్ని అయితే అంటుకుపోయిందండి. నీళ్ళేసి తడుపుకున్నాక ఇప్పుడు రక్తం తెరుచుకుందండి. దేవుడు ఎంతగా కాపాడాడండి. 2 వారాల క్రితం ఇక్కడికి వచ్చానండి. నేను మీ చేత ప్రార్థన చేయించుకున్నానండి. చూసారా, కంటికి కానీ రెప్పకి కానీ ఎటువంటి కీ లేకుండా దేవుడు కొన్నిసార్లు చెప్పినప్పుడు సాతాను ఏం చేస్తాడో శోధిస్తాడు. ఆ ప్రయాణికి అడ్డు పెట్టాలను ఏదో చేయాలని. కానీ దేవుడు లేకుండా కాపాడి మరి వీసా కూడా ఇచ్చారు. దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించను గాక. దేవుడికి వందనాలు. కూడి వచ్చి ప్రతి బిడ్డకి కూడా నా హృదయపూర్వక వందనాలు.
నేనైతే మాత్రం దోహాకత్తులో పనిచేసుకునేదాన్ని. కానీ నా 2 కాళ్ళకు కూడా ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళటానికి ఇబ్బంది పడిపోయేవారు, నన్ను తీసుకురావటానికి. కానీ నేను ఫస్ట్ వారం 3 వారాలు వచ్చిన 4వ వారంలోనే నేను ఒక్కరిదాన్ని రాగలిగా వచ్చాను. చాలా స్వస్థపరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు వందనాలు చెప్పుకోవాలని, ఈ చిన్న సాక్షి నేను 7 వారాలనే సాక్ష్యం చెప్పుకోవాలని, నా ఎక్కెక్కులు నేనే నడిచి రాగలిగాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఏం చూసారు నాయన, ఎంత అద్భుతమో. మా ఆయన గారికి అండి కరోనా టైంలో కరోనా లేదండి, మా ఆడపడుచు దూరం నుంచి వచ్చారు. ఆవిడ దగ్గరికి వెళ్తే కరోనా ఉందని మమ్మల్ని 15 రోజులు ఇంట్లో బంధించేశారండి. చంటి పిల్లలతో మేము చాలా బాధలు పడ్డామండి. ప్రభువుని ఏమి రాకూడదు, నా భర్తకి ఏమి ఉండకూడదని సాక్ష్యం చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నానండి. ఆయనకి ఏమీ లేదని మమ్మల్ని విడుదల చేశారండి. సంవత్సరం నేను కరోనా వల్ల ఇక్కడికి రాలేదండి. ఈ సంవత్సరం చాలా కష్టపడ్డానండి. మొన్న డిసెంబర్ నెలాఖరికి వచ్చి నా కొడుకు పెళ్లి కుదిరిసి ప్రభా నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకుని వెళ్ళానండి. ఇప్పుడు మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. ఎంతో ఈ గుడికి వచ్చి నేను ఎన్నో మేళ్ళు పొందుకున్నాను తండ్రి. ప్రభా ఇది మన మందిరము, మనందరి కోసం కట్టించిన మందిరం. ప్రభా దీవించి ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని నీ కృపొంచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: న్యూ జెరూషలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 08855289659. మా సెల్ నంబర్ 9502598555. దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.